ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా మేమైతే బిర్యానీ చేస్తున్నాం. బిర్యానీకి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం. చూడండి, ముందుగా అయితే 2 కేజీలు బిర్యానీ అయితే తీసుకొని వచ్చాము. అలాగే ఇందులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఇందులోకి ముందుగా పసుపు, కారం పొడి, ఉప్పు, గరం మసాలా, అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే దీంట్లో వేసుకొని తర్వాత ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని వీటన్నింటిని అయితే బాగా కలపాలి. దీని మేకింగ్ ప్రిపరేషన్ అంతా చేసేది మా అమ్మ. చూడండి ఏ విధంగా కలుపుకోవాలో. మొత్తం మనం కొట్టించుకొని వచ్చిన చికెన్ ముక్కలకైతే మొత్తం సమానంగా అయితే కావాలి. మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. ఇదైతే మా సెటప్. దీనికి అవసరమైనవన్నీ అయితే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఈ మేకింగ్ అంతా వచ్చేసి మా ఇంటి పెరట్లో అయితే చేస్తున్నాం. ఇందులోకి నిమ్మకాయ అయితే పిండుతుంది మా అమ్మ. నిమ్మకాయ రసం, వీటిల్లో గింజలు అనేది పడితే పక్కకు తీసుకోవాలి. వీటి వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది పొరపాటున మనం తిన్నామంటే. ఈ రకంగా అయితే అన్నిటికీ కలిపి పెట్టుకొని కొద్దిసేపు పక్కన అయితే ఉంచుకోవాలి. వీటిలోకి ధనియాలు, కొత్తిమీర, పుదీనా అయితే మిక్సీ పెట్టి పేస్ట్ అయితే చేసాము దీనిలోకి. అలాగే వీటితో పాటు పుదీనా కూడా వేసి కలుపుతున్నాం. ఇది చూడడానికి ఈజీనే అనిపిస్తుంది, చేసేటప్పుడు తెలుస్తుంది. దీని టేస్ట్ అనేది కొంచెం మిస్ అయిపోయినా మొత్తం చేసిందంతా అయితే వేస్ట్ అవుతుంది, తినడానికి కష్టంగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది. ఈ విధంగా అయితే మొత్తం ఈ చికెన్ ముక్కలకి అయితే మసాలా పట్టించుకోవాలి. తర్వాత మేమైతే బయట చేస్తున్నాం కాబట్టి పొయ్యి అయితే వెలిగించాము. ఒక పెద్ద పాత్ర తీసుకొని ఇందులో నూనె అయితే వేసాము. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యి అయితే దాదాపుగా 3 స్పూన్ల దాకా అయితే వేసాము. నేను తీసింది అయితే కొంచెం క్లిప్పే, లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశాను. ఇంకేంటంటే ఇది వచ్చేసి 2 కేజీలు చికెన్కి 2 కేజీలు బియ్యం అయితే కొలత. ఇలా నూనె బాగా వేడెక్కాక ఇందులోకి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, టమోటాలు కూడా వేసి బాగా హీట్ మీద అయితే వీటిని వేడి చేయాలి. చూడండి పొయ్యి మంట కాబట్టి హీట్ అనేది తొందరగా అయిపోతుంది. ఈ విధంగా అయితే అన్నిటి కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత పక్కన 2 కేజీల బియ్యానికి అయితే పక్కన సపరేట్గా అయితే మంట కింద పెట్టాము. ఇదేంటంటే మన కొలతతో అవసరం లేదు నీళ్ళు. ఇది అన్నం కాకముందు ఏ రకంగా అయితే బియ్యంగా ఉంటాయో ఆ రకంగా వీటిలో కలుపుకోవాలి. నెక్స్ట్ చికెన్లోకి ఈ పక్క అయితే బాగా హీట్ అయిపోతుంది. ఈ టమాటా, పచ్చిమిరపకాయ అయితే, అలాగే వీటిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసాము. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వాటిని అయితే మొత్తాన్ని దీంట్లో వేసుకొని ఈ హీట్ మీద అయితే కళ్ళ తిప్పుకోవాలి. మీకైతే వివరంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా. చూడండి మేము ఏ రకంగా అయితే చేసామో. మేము దాదాపు చికెన్ బిర్యానీ ఎక్కువ చేసేటప్పుడు అయితే బయట చేసుకుంటాము, ఇంట్లో స్టవ్ అయితే వాడము.
ఎందుకంటే మాకు ప్లేస్ అనేది ఉంది మా ఇంటి బ్యాక్ సైడ్. కొన్ని క్లిప్స్ కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా వేసిన తర్వాత అయితే తిప్పుకోవాలి మొత్తాన్ని. కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముక్కలు బాగా ఉడికాక పక్కన ఏవైతే బియ్యం మనం ఉడకబెట్టామో వాటిని అయితే నీళ్ళన్నీ ఉంచేసి ఈ చికెన్లోకి అయితే వేసుకోవాలి. ఇదైతే సెకండ్ కెమెరా, ఆ క్లిప్ అయితే మీకు ఇక్కడ చూడొచ్చు. ఈ రకంగా అయితే మొత్తం నీళ్ళు తీసేసి వేస్తున్నాము నేను మా నాన్న. ఈ బియ్యంలోని నీళ్ళు అనేవి దాదాపు పూర్తిగా తీసేసుకోవడం చాలా మంచిది. లేకపోతే మనం ఏదైతే చికెన్ బిర్యానీకి ట్రై చేస్తున్నామో అదంతా కొలత మారిపోయి మెత్తగా అయితే అయిపోతుంది, దానివల్ల వేస్ట్ అయితే అవుతుంది. టేస్ట్ ఏమో బాగానే ఉంటుంది కానీ ఆ ఉడికింది అయితే చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఈ రకంగా ఒక లేయర్ లాగా కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ దానికైతే బియ్యం వేసాము. ఒక లేయర్ లాగా ఒకదానిపైన ఒకటైతే వేస్తున్నాము. ఇంకా నెయ్యి ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ కింద నెయ్యి వేసాం కాబట్టి స్టార్టింగ్లో మళ్ళీ నెయ్యి అనేది సపరేట్గా వేయలేదు. నెయ్యి కూడా మేము బయట మేము తెచ్చుకునే పాల నుంచి మాత్రమే తయారు చేసుకున్నాము సొంతంగా. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, చూడండి సొంతంగా ఎలా చేసుకోవచ్చు. మాకు పాలు పెరుగు ప్యాకెట్ నుంచి అయితే కాదు తీసుకొచ్చుకునేవి, మామూలుగా పాడి రైతులు పోసేవే. ఈ విధంగా అయితే లేయర్ బై లేయర్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ అయితే పెట్టకూడదు, కింద అనేది చికెన్కి అయితే కాలే ప్రమాదం ఉంటుంది, తర్వాత మాడే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో మీకు కొంచెం లెంత్ అనిపించవచ్చు కానీ వివరంగా మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ పార్ట్ అనేది కంటిన్యూగా పెట్టాను. అంతా అయిపోయిన తర్వాత అయితే మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసాము. ఇందులో నుంచి ఆవిరైతే బయటకు పోకుండా కారిటాక్ అయితే వస్తున్నాము. ఇది కూడా చేసే సైడే అరటి చెట్లు చూడండి. నేను మా అన్న కూతురు అయితే ఒకటి కట్ చేస్తున్నా పెద్దది. తినడానికి ఈ ఆకును అనేది బాగా కడిగి మనకు అవసరమైన సైజులో మాత్రమే కట్ చేసుకుంటాను, నీట్గా శుభ్రం చేసుకొని. ఈ విధంగా అయితే దీని మూత తీసి దీనిలో అయితే ఫిక్స్ చేసాము. తర్వాత మళ్ళీ మూత పెట్టేసాము. ఒక 15-20 నిమిషాల లోపు అయితే దించేసుకున్నామంటే రెడీ అవుతుంది. మంట అనేది ఈ టైంలో కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే లోపల ఉడుకుతుంది కాబట్టి. చూడండి, ఇదైతే మా ఇంటి బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడైతే ఎన్నో చెట్లు ఉన్నాయి, వీటి గురించి మీకు స్పెషల్గా వీడియో అయితే పెడతాను. ఇవైతే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా ఉన్నది. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అండ్ సపరేట్ అయితే వీడియోస్ తీస్తాను. ఇవి వచ్చేసి మా కోళ్ళు, వీటిని కూడా పెంచుకుంటాం. ఇది చూడండి ఎంత వెయిట్ అయితే ఉన్నాయో. ఇప్పుడు ఇక్కడ చూసినామంటే చికెన్ బిర్యానీ అనేది ఫుల్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత హీట్ అయితే ఉందో.
మనం చేసిన దాన్ని అయితే ఒకసారి పైకి తీసుకొని చూసినామంటే ఎంతవరకు ఉడికింది అనేది, ఎంత బాగా అయిందనేది మనకు తెలుస్తుంది. ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే హోటల్ లాంటి రుచి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మన చేతులతో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేది ఇప్పటికి 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు అందజేస్తాము తప్పకుండా. ఈ వీడియోలో అయితే చూడండి, స్టెప్ బై స్టెప్ రుచికరమైన బిర్యానీ ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు డీటెయిల్గా అయితే చూపించాను. ఈ విధంగా ఫాలో అవ్వండి. ఇంకా అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకొని ఇంకా తినడానికి రెడీ అయిపోయినాము మేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.